గత కొద్ది రోజులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మీ అందరూ తెలుసు కదా. సిద్దిపేటలో వందల కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసినని బాధితులు పోయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడ ప్రెస్ మీట్ పెట్టిరు. మీడియా వేదికగా అనేక కథనాలు వస్తున్నాయి. ఇక్కడ మనం అందరం కలిసి ఒక చిన్న ముచ్చట మర్చిపోతున్నాం. అదే స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఏం చేస్తున్నాడు అని. ఎందుకంటే సిద్దిపేటలో చీమ చిటుకుమన్న హరీష్ రావు గారికి తెలుస్తుంది. ఆయనే అనుమతి లేనిదే చిన్న పాండపలు కూడా ఓపెన్ కావు. ఎందుకంటే ఆయన విలువకపోతే ఆ పాండపాన్ని కూడా ఫైన్లు ఎత్తారు. ఆయన అనుమతి ఉండే ఆయన ఓపెనింగ్ పిలిస్తే కోమటిచేరు నీళ్ళల్లో బంగ్లాలు ఆడుకున్నా కూడా అంతా సాఫీగానే ఉంటది. మరి అట్లాంటి హరీష్ రావుకు తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం ఎట్లా జరుగుతుంది? వందల కోట్ల విలువైన భూమిని పొన్నం ప్రభాకర్ వచ్చి ఎట్లా కబ్జా చేసిండు ఈయన తెలియకుండా? పోనీ చేసిన అనుకుందాం, ఈయన ఎందుకు స్పందిస్తలేడు? హరీష్ రావు ఇప్పటిదాకా ఆయన స్పందన ఎందుకు తెలియజేస్తలేడు? ఒక్క ప్రెస్ మీట్ పెట్టచ్చు, ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టచ్చు, ఏదో ఒక సందర్భం వచ్చిన కాడ కూడా ఇట్లా కాంగ్రెస్ నాయకులు ఇట్లా చేస్తున్నారని మాట్లాడచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు. నీ సొంత నియోజకవర్గంలో ఒక మంత్రి కబ్జా చేసిన ఆరోపణలు వస్తున్నప్పుడు కనీసం ప్రతిస్పందన ఎందుకు లేదు? అదే బాధితులు ఎందుకు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్లో పోయి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? కనీసం వాళ్ళు హరీష్ రావును కలిసిరా లేదా? లేదా హరీష్ రావు ఆయన చెంచాలతో ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఓ బ్యాచ్ ఉంటుంది. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతారు. మరి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు? ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రికి మీద ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు క్యాచ్ చేసుకుంటారు. ఎందుకంటే ఏ వెలుగు మాటలకో పోతావు, లేకపోతే ఇంకేదో యూనివర్సిటీలో అయితే పోతావు, ఇంకేదో జిల్లాకు పోతావు, రాష్ట్రంలో ఎక్కడెక్కడికో పోతావు నువ్వు. మరి నీ సొంత నియోజకవర్గంలో నీ సొంత సిద్దిపేట పట్టణ నడిబొడ్డున ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, పేదలు ఇంతగానో బాధపడతా ఉంటే హరీష్ రావు ఎక్కడికి పోయిండు? బాధితులు కూడా ఆలోచించాలి, ప్రజలు సిద్దిపేట ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. హరీష్ రావుకు తెలియకుండా సిద్దిపేటలో చీమ చిటుక్కుమనది అనేది ఎంత నిజమవుతుందో, మరి ఇంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంటే హరీష్ రావు ఏం చేస్తుండు? లోపాయకారి ఒప్పందం ఏమన్నా ఉందా? పొన్నం ప్రభాకర్ గురించి హరీష్ రావు ఎందుకు మాట్లాడతలేడు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది అందరు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఇగో బీహార్ రౌడీలతో వేధిస్తున్నారు అని చెప్పేసి పొన్నం భూ కబ్జాల బాధితుల ఆవేదన, దళితుల మంత్రి అయితే ఊరలేదని ఇట్లా రకరకాలుగా తెల్లారు లేస్తే పొన్నం ప్రభాకర్ మీద అనేక కథనాలు వస్తున్నాయి. హరీష్ రావు ఎందుకు స్పందిస్తలేదు? మీకు పొన్నం ప్రభాకర్కి సంబంధం లేకపోతే, ఆ భూ కబ్జాకు మీకు సంబంధం లేకపోతే హరీష్ రావు కానీ హరీష్ రావు అనుచరులు కానీ ఎందుకు స్పందిస్తలేరు? హరీష్ రావు గారు దీనికి సమాధానం చెప్పాలి. సిద్దిపేట ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి నీకు కూడా దాంట్లో ఏమైనా వాటా ఉందా అని ఎదురు చూస్తున్నారు. నీకు వాటా లేదు అని నువ్వు నిరూపించుకోవాలంటే ఈ భూ కబ్జా మీద మీరు మాట్లాడాలి. సిద్దిపేట పట్టణ నడిబొట్టున జరుగుతున్నటువంటి భూ కబ్జా మీద నీ వాటా ఎంతో కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, మీకు ఎంత వాటా వచ్చిందని. సో దీనికి హరీష్ రావుకి ఎందుకు లింక్ పెడుతున్నావు అని చాలా మంది అనుకోవచ్చు. నీ సొంత ఇల్లు సిద్దిపేట అంటే నా కుటుంబ సభ్యులు అందరు నా తోబుట్టులు అంటావు కదా. మరి నీ తోబుట్టుల జాగా వాళ్ళు ఎత్తుకపోతురు. నీ సొంత ఇంట్లో ఒక దొంగతనం జరిగింది సిద్దిపేట అని. ఇట్లా దొంగతనం చేసిన కంటే దొంగకు సహకరించిన వాడే పెద్ద ద్రోహి. ఏదైనా నేరం చేసిన కంటే నేరానికి సహకరించినోడు, ఎందుకంటే వాడు ఎంకరేజ్ చేస్తుండు కాబట్టి వాడు ఇంకా ధైర్యంగా చేయగలుగుతుండు. సిద్దిపేట పట్టణ నడిబోటున వందల కోట్ల విలువైన భూమి కొట్టేస్తుంటే కూడా నువ్వు కళ్ళప్పగించి చూస్తున్నావా? నువ్వెందుకు సపోర్ట్ చేస్తలేవు? మరి సహకరిస్తున్నావా? దీని మీద హరీష్ రావు గారు స్పందించాలని సిద్దిపేట ప్రజలంతా కూడా కోరుకుంటారు.